ప్రతి పాత్రకి ఒక మొదలు ఒక ముగింపు అనేది ఉంటుంది. ఆ మధ్యలో జర్నీ కూడా మనకు అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సభకి నమస్కారం. ప్రెస్ వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీరందరూ మమ్మల్ని చాలా బూస్ట్ చేశారు. మీడియాకి ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు, మా ఓల్డ్ టీం ద్వారా కృతజ్ఞతలు సార్. నేను సినిమా గురించి మాట్లాడాలంటే శివాజీ గారు, బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ మాట్లాడేశారు. అదే నేను మళ్ళీ రిపీట్ చేయాలి కదా. అదే ఎంత ఫుల్గా వాళ్ళే చెప్పేశారు, మాకేమన్నా ఉంచాలి కదా సార్. లేదు, అందుకని నేనేమి అంతగా మాట్లాడను సార్. నేను చెప్పగలిగింది ఏమిటంటే మా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా హార్డ్ వర్క్ చేశారండి. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. తర్వాత నేను ఫస్ట్ టైము అన్నపూర్ణలో చేస్తున్నాను సార్. అవును సార్, ఇది నా ఫస్ట్ మూవీ సార్. మాకు సితారా వచ్చి సొంత బ్యానర్, అందుకని వంశీ గారితో మాకు చాలా ర్యాప్ ఉంది. అది సొంత బ్యానర్, ఇది నాకు సొంత బ్యానర్ అవ్వాలి ఫ్యూచర్లో. అందుకని చాలా సంతోషం సార్. నా కొడుకు ఒక విజయం సాధిస్తే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో మేమందరం, అదే ప్రౌడ్నెస్ వచ్చింది సార్ నిన్నటి నుంచి. అందుకే నా సొంత బిడ్డలాగే నేను ఫీల్ అవుతున్నాను సార్. చాలా బాగా చేశారు. మా భాగ్యశ్రీ ఇంకొక హీరోయిన్ దొరికింది మనకి ఇండస్ట్రీకి, చాలా బాగా చేశారు. ఆ రోజు మనం అనుకున్నాం, ఈరోజు నిజంగానే మాకు ఒక ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ దొరికింది, పర్ఫార్మెన్స్ కూడిన హీరోయిన్. ఓకే, కీప్ ఇట్ అప్. ప్రతి ఒక్కరికి నందు గారు ఫస్ట్ మీరు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. చాలా సంతోషం సార్. ఈ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పను, మీరు అందరూ చెప్తున్నారు. నిజంగానే నేను చాలా రుణపడి ఉంటాను మీ అందరికీ. నాగార్జున గారు, మీతో కలిసి వర్క్ చేయాలి. అందుకని బృందా మ్యామ్ చాలా చాలా మేము ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేసాం. వీళ్ళందరూ ఒక కుటుంబం తప్ప దీంట్లో ఆర్టిస్ట్ అని ఎవరు చెప్పను సార్. బ్రహ్మాజీ గారు కానీ, శివాజీ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. చాలా సంతోషం. నిన్నటి నుంచి అసలు నా ఇంట్లో ఒక పండగ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో అదే హ్యాపీనెస్ నాకు ఈరోజు వరకు కంటిన్యూ అవుతుంది సార్. అందుకని ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళకి ముందు మా కృతజ్ఞతలు. అందుకని ప్రతి సినిమాని ఇలా ఆదరించండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.